Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. ఈరోజు అయితే చాలా టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో. స్పైసీగా ఇంకా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా కావాల్సినవి రెడీగా పెట్టుకున్నానండి. రొయ్యలు ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని వాటిల్లో నరం ఉండేది కదండి నల్లగా, అదైతే తీసేసాను. శుభ్రంగా ఒకటికి 2 సార్లు అయితే కడిగి పెట్టుకున్నానండి. అలాగే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, పెరుగు, ఇంకా కొంచెం జీడిపప్పులు అయితే తీసుకున్నానండి. అలాగే బిర్యానీ హోల్ గరం మసాలా ఉండేది కానీ చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, షాజీరా, యాలకులు, ఇలాగ బిర్యానీకి హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను. బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేద్దాం. మాకు కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నానండి. దీనివల్ల బిర్యానీ మాడకుండా అయితే ఉండిద్ది. నెయ్యి అయితే తీసుకున్నాను, కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను సరిపడగా. ఇదైతే హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో అయితే మనం బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, హోల్ గరం మసాలా, ఇవైతే వేసేసుకుంటాను. ఇవైతే కొంచెం వేగాలి. ఇవి వేగితే ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అనేది అయితే బయటకు వచ్చింది, బాగుండిద్ది అప్పుడు. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నానండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయితే అవ్వాలి. జీడిపప్పు అయితే ఊరినే మాడిపోయిద్దండి, ఎక్కువసేపు అయితే వేపుకోకూడదు. బాగా మాడిన పప్పు అయితే బాగోదు, చేదైతే వస్తుంది. ఇవైతే వేగినాయి. కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇందులో మనం కారం కూడా యూజ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెమే వేసానండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఆనియన్స్ కూడా కొంచెం వేగాలండి, పచ్చిగా ఉంటే బాగోదు. ఇవైతే వేగుతున్నాయి. ఇందులో అయితే ఇప్పుడు టమాటా అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగాలండి, టమాటా కూడా మగ్గిపోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. మనం బిర్యానీ క్వాంటిటీని బట్టి మసాలా అయితే వేసుకుంటాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా పచ్చి వాసన పోయేదాకా అయితే వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే దేంట్లో అయినా బాగా టేస్ట్ అయితే వచ్చిద్దండి. వేగకుండా ఉంటే పచ్చి వాసనే వచ్చిద్ది, టేస్ట్ అయితే ఉండదు. ఇవి అయితే వేగుతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం వేసుకుంటున్నా. ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. మామూలు ప్లెయిన్ బిర్యానీకి కూడా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుండిద్ది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నా వీటితో పాటే. ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇంట్లోనే చాలా సులువుగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఈసారి అదైతే వీడియో పెడతాను, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇవైతే ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు రొయ్యలు అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే 1 కిలో రొయ్యలండి. మనకి ఆ పొట్టు అవి తీయంగా 1/2 కిలో వస్తాయి. రొయ్యలు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నా. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి రొయ్యల బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా పిల్లలకైతే రొయ్యల కర్రీ అయితే చాలా ఇష్టం అండి. ఇల్లమ్మట వచ్చినప్పుడు ఎవరన్నా రొయ్యలు అని పిలిస్తే చాలు, అమ్మ కొను అని గాలు అయితే చేస్తారు. అన్నిసార్లు కొనండి, ఎప్పుడు కర్రీయే వండుతానండి. ఈరోజు అయితే రొయ్యల బిర్యానీ వండుతానని చెప్పాను మా వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం అయితే వండుతున్నా. ఇవైతే కొంచెం వేగాలండి. రొయ్యలు నూనెలో వేగితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి.
వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోని. ఇవైతే నూనెలో వేగినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ ఇదంతా రొయ్యలకి బాగా పట్టాలి. అడుగంటకుండా అయితే కలుపుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇవైతే అడుగంటుతాయి. ఇప్పుడైతే పక్కన ఒక 2 స్పూన్లు పెరుగు అయితే తీసుకున్నానండి. అందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే మనం తినే ఘాటుని బట్టి కారం అండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొంచెం తగ్గించే వేసుకుంటున్నా, పిల్లలు కదా తినేది. అలాగే నిమ్మకాయ అండి, ఒక ఫుల్ లెమన్ అయితే పిండేసుకుంటున్నా. గింజలు లేకుండా అయితే మొత్తం పిండేసుకుంటున్నానండి. అలాగే గరం మసాలా పౌడరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఇది కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నా. మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మనం డైరెక్ట్గా అందులో కూడా వేసేయచ్చు అండి, కాకపోతే పెరుగు బిల్లలుగా ఉండేది కదా, నాకైతే అలా నచ్చదు, అందుకని ఇలాగైతే కలిపి వేసుకుంటున్నా. ఇదైతే మిక్స్ చేస్తానండి. ఇప్పుడు ఇదంతా ఇందులో అయితే వేసేసుకుంటారు రొయ్యల్లో. మనకు కావాలనుకుంటే ఇలా రొయ్యల్లో కలిపి పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకి క్యారేజీ టైం అయితే అవుతుందండి. నేను మొదలు పెడతామే వంట లేట్గా మొదలు పెట్టాను, అందుకని ఇలా ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నా. ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనకు ఆయిల్ అంతా పైకి తేలాలండి. అలా వచ్చేదాకా అయితే వేపుకోవాలి. మసాలాలు అన్నిటినీ, రొయ్యల్ని అన్నీ బాగా అయితే వేపుకోవాలి. పక్కన అయితే బిర్యానీకి వాటర్ అయితే మరగబెట్టుకుంటున్నానండి, తొందరగా అయిపోయిద్దని. బాస్మతి రైస్కి కొలత తెలుసు కదండి, 1కి 1.5 అయితే వేస్తాను నేను. చాలామంది 1కి 1 వేస్తారు, కొంచెం గట్టిగా అయితే వచ్చిద్ది అన్నం. అలా కాకుండా 1కి 1.5 అయితే వేసుకుంటే మనకి సరిపడగా సాఫ్ట్గా అయితే ఉండిద్ది. ఈ బియ్యం అయితే వేసేసుకుంటున్నానండి. బియ్యం వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. పక్కన ఆల్రెడీ వాటర్ మరగబెట్టుకుంటున్నాను కదండి, అందుకని ముందు బియ్యమే వేసుకుంటున్నాను. బియ్యం కూడా కొంచెం వేగితే టేస్ట్ అయితే వచ్చిద్దండి బిర్యానీకి, అందుకని ముందు బియ్యం అయితే వేసాను. ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఒక్కసేపు అయితే వేగనివ్వాలి బియ్యాన్ని. ఇప్పుడు ఈ వాటర్ అయితే ఇందులో పోసేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం అయితే కలిసి వచ్చిద్ది. మనకు రైస్ కూడా తొందరగా కుక్ అయిపోయిద్దండి, ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్ వేస్తున్నాం కదా. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. ఇందులో మనకు ఉప్పు, కారం, ఘాటు అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయండి, ఇంకేమి వేయట్లేదు. ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకుంటాను. ఇంకా కొంచెం కొత్తిమీర అయితే ఉందండి, అది కూడా వేసేసుకుంటున్నా. అదే మూత పెట్టేసుకుంటున్నా. మూత పెట్టిన తర్వాత కొంచెం హాఫ్ కుక్ అయ్యాక ఒకసారి మూత తీసి అయితే కలుపుకోవాలండి. ఈ మసాలాలు అన్నీ ఒక పక్క అయితే వెళ్ళిపోతాయండి, ఒకసారి మనం కలుపుకుంటే అన్నం అంతా కలుస్తాయి. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నా. ఇవైతే ఇంకా మగ్గాలండి, అన్నం చాలా ఎసరైతే ఉంది. ఒకసారి మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటున్నా. అన్నం అయితే మగ్గిందండి. ఒకసారి అయితే కింద నుంచి పైకి కలుపుకుంటున్నాను, ఇంకొంచెం మగ్గాలి. మనకి బిర్యానీ స్పైసీగా చాలా టేస్ట్గా అయితే ఉండిద్దండి. మనం ఇందులోకి ఏ కర్రీ లేకపోయినా ఉత్తి బిర్యానీ కూడా తినేవచ్చు రైతా పెట్టుకొని, అంత టేస్టీగా అయితే ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే మొత్తం కలిపేసుకున్నానండి. కొంచెం
ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉన్నాయి, ఈ పైన అయితే చల్లేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. కాసేపు అయితే మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటానండి, ఒక 5 మినిట్స్. ఇంకా అందులో ఉన్న తడి అంతా మగ్గిపోయిద్ది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, మొత్తం పర్ఫెక్ట్గా అయితే మగ్గిపోయింది. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉన్న రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒకసారి అంతా అన్నం అంతా కలిసేలాగైతే కలుపుకుంటున్నా. బాస్మతి రైస్ మనం వండుకునేటప్పుడు నానబెట్టుకుంటే అన్నం పొడవుగా బాగా అయితే వచ్చిద్ది. అన్నం చూసారా, ఎసరు కరెక్ట్గా అయితే సరిపోయింది. మెత్తగా రాలేదు, అలాగని పొదునుగా కూడా రాలేదు, మనకు సమానంగా అయితే వచ్చింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. దీన్ని అయితే ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి. వేడిగా తింటే ఇంకా టేస్ట్గా అయితే ఉండిద్ది. ఇంతేనండి, నా స్టైల్లో నేను చేసే వేడి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి అయితే చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఆనియన్స్, నిమ్మకాయ అయితే పెట్టేసుకున్నానండి. ఇవాళ మా పిల్లలు అయితే చాలా హ్యాపీ. ఇవాళ బాక్స్ ఖాళీగా అయితే వచ్చింది స్కూల్ నుంచి. రొయ్యలు కూడా బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయినాయండి. రొయ్యల్లో కూడా స్పైసెస్ అన్నీ కరెక్ట్గా పట్టినాయి, బాగుంది. అంతేనండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకో వీడియోలో కలుద్దామండి. ఓకే అండి, బాయ్.